షడాననం కుంకుమరక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం రుద్రస్య సూనం సురసైన్యనాథం గుహం సదాహం శరణం ప్రపద్యే. ఈ సుబ్రహ్మణ్య స్వామి ధ్యాన శ్లోకం. సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మణ్యుడు. బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మస్వరూపము తెలిసినవాడు బ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడు. సు అంటే బాగుగా. బ్రహ్మస్వరూపం ఎలా తెలిసినవాడు? సమగ్రంగా, వెలితి లేకుండా ఫుల్గా తెలిసినవాడు. ఎవరు? సుబ్రహ్మణ్యుడు. ఈయన షడాననం అంటే 6 ముఖములు కలవాడు. ఎన్ని ముఖములు కలవాడు? 6 ముఖములు కలవాడు. కుంకుమ రక్తవర్ణం అంటే ఎర్రని శరీరము కలవాడు. ఆయన రంగు ఏమిటి? ఎర్రని శరీరము కలవాడు. మహామతిం గొప్ప బుద్ధి గలవాడు. ఈయన మహామతి అంటే గొప్ప బుద్ధి కలవాడు. అంటే ఏమిటి? జ్ఞానము కలవాడు, గొప్ప బుద్ధి కలవాడు. దివ్య మయూర వాహనం. ఈయన వాహనం ఏమిటి? నెమలి వాహనము కలవాడు. గొప్ప ప్రకాశము గల నెమలి వాహనము కలవాడు. మీకు రమణాశ్రమంలో ఎక్కువ నెమళ్లే కనిపిస్తాయి. నెమలి వాహనము కలవాడు. తర్వాత రుద్రస్య సూర్యుడు అంటే ఈశ్వరుని కుమారుడు. ఎవరు కుమారుడు? ఈశ్వరుని కుమారుడు. ఈశ్వరుని కుమారుడు అంటే ఈశ్వరుని యొక్క అవతారమే సుబ్రహ్మణ్యుడు. ఈశ్వరుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చాడు. సుబ్రహ్మణ్యుడి వేరు, ఈశ్వరుడి వేరు కాదు. ఈశ్వరుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చాడు. అరుణాచలేశ్వరుడే ఈశ్వరుడే సుబ్రహ్మణ్యుడిగా అవతరించాడు. తండ్రి కుమారుడు ఒకటే. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు యేసు. నేను నా తండ్రి ఒక్కటే. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. నేను నా తండ్రి ఒకటే. రుద్రస్య సూర్యం దేవుని కుమారుడు అంటే ఈశ్వరుని యొక్క కుమారుడు. సుర సైన్యాగం అంటే దేవతల యొక్క సైన్యానికి అధిపతి ప్రభువు. దేవతల యొక్క సైన్యానికి ప్రభు అయిన కుమారస్వామిని నేను ఎల్లప్పుడూ గృహం సదాహం శరణం ప్రపద్యే, నేను ఎల్లప్పుడూ శరణ వేడుకుంటున్నాను అని ఇది సుబ్రహ్మణ్య స్వామి యొక్క ధ్యాన శ్లోకం.